హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి కంటెస్ట్ ఎపిసోడ్ 8. ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ 7 కొండల వరదయ్య మనందరిపైన ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రసాదాలుగా మేము పానకము, పెసరపప్పు, చలిమిడి ముద్దలు పెట్టుకున్నాం. ముందుగా పాలు పొంగించి అవి బాగా మరిగినప్పుడు పెరుగు కానీ నిమ్మకాయ కానీ వేసి పాలు ఇరుపుకోవాలి. అవి బాగా చల్లార్చాక అందులో షుగరు, కొబ్బరి కూర వేసుకోవాలి. కొబ్బరి కూర నేతదైతే పానకం చాలా బాగుంటుంది. మేము పానకం ఇలానే చేస్తాం. కొంతమంది పానకం బెల్లంతో చేస్తారంట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. పెసరపప్పుని 1 గంట ముందు పెట్టుకొని తర్వాత వాష్ చేసి దానిపైన కొంచెం షుగర్ వేసి వడపప్పుగా స్వామివారికి పెడతాం. చలిమిడి ముద్దల కోసం ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని వాష్ చేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకోవైపు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ షుగర్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని వాటర్ని వడకట్టి బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పళ్ళెంలో మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని జల్లెడతో జల్లించి అందులో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ని అలాగే కొబ్బరి కూర, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని 7 ముద్దలుగా చేసుకోవాలి. ఇవన్నీ మా ప్రసాదాలు. ఇంతకీ ఈ భీష్మ ఏకాదశి పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? తెలియని వారి కోసం షార్ట్గా చెప్తున్నా. భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని శ్రీకృష్ణ పరమాత్మ వరమిచ్చాడు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది. ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఎప్పటికీ ఎవరూ మర్చిపోకుండా పఠిస్తూనే ఉన్నారు. ఇదండి ఈ భీష్మ ఏకాదశి అనుకున్న స్టోరీ. పాదయుగమర్తయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాభ్యభవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి. భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ప్రఫుల్లధరతిరుహనారికేళపూకద్రువాదిసుమనః ఆవాతి మందమనిలः సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః శాస్త్రావశిష్టకదలీ ఫలపాయసాని భుక్త్వా సలీలమఖకేలిషుకాః పఠంతి. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తంత్రీ ప్రకర్షమధురస్వనయా విపంచా గాయత్యనంతచరితం తవ నారదోపి. భాషా సమగ్రమసకృత్కరచారరమ్యం. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీతమకరందరసానువిద్ధ నిర్యాత్యుపాంతసరసి కమలోదరేభ్యః. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. యోషాగణేన వరదద్ధి విమధ్యమానే ఘోషాలయేరుదధిమంథనతి ప్రఘోషాః. రోషాత్కలిం విదధతే కగుభశ్చగుంభాః. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మే సమిత్రశతపత్రగతాళివర్గాః హర్తుం శ్రియం కువరజస్య నిజాంగలక్ష్మ్యా. భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం.
शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्ध श्री श्रीनिवास जगदेकदयैकसिन्ध श्रीदेवता गृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्ध श्री श्रीनिवास जगदेकदयैकसिन्ध श्रीदेवता गृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामी पुष्करिणिका प्रभनिर्मलाङ्गा श्रेयोर्थिनो हरविरिन्तसनन्तनाद्याः द्वारे वसन्ति वरवेत्तहतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिवृषाद्रिमुख्याम् आख्याम् त्वदीयवसतेदनिशम् वदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सेवापरा शिवसुरेशकृशानुधर्मरक्षोऽम्बुनाथ पवमधनाधिनाथाः बद्धाञ्जलिप्रविलसन्निजशीर्षदेशाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् घाटीषु ते विहगराज मृगाधिराज नागाधिराज गजराज हयाधिराजा स्वस्वाधिकार महिमाधिकमर्भयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सूर्येन्दु भौमबुधवाक्पदि काव्यसौरिस्पर्धा केतुदिविषत्परिषत्प्रधानाः स्वदासदासचरमावधिदासदासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वत्पादधूलिभरितस्फुरितोत्तमाङ्गाः सर्गापवर्गनिरपेक्षनिदान्तरङ्गाः कल्पागमाकलनयाकुलताम् लभन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् स्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् श्रयन्तः मर्त्या मनुष्यभुवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीभूमिनायकदयाधिगुणामृताब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधव जनार्दन चक्रपाणे श्रीवत्सचिह्नशरणागत पारिजात श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् कन्दर्पदर्पहर सुन्दर दिव्यमूर्ते कान्ताकुशाम्बुरुहकुड्मललोलदृष्टे कल्याण निर्मल गुणाकर दिव्यकीर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्
मीनाकृत कमठकोल नृसिंहवर्णिन् स्वामिन् तदश्वतपोधन रामचन्द्रा तेषाम् सरामयदुनन्दन कल्किरूपा श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् एलालवङ्गघनसारसुगन्धितीर्थम् दिव्यम् विजत्सरिति हेमघटेषु पूर्णम् धृत्वाद्य वैदिकशिखामणयः प्रहृष्टाः तिष्ठन्ति वेङ्कटपते तव सुप्रभातम् भास्वानुदेति विकटानि सरोरुहाणि सम्पूरयन्ति निनदैः ककुभा विहङ्गाः శ్రీవైష్ణవ. మొత్తానికి భీష్మ ఏకాదశి రోజు మా ఇంట్లో పూజ ఈ విధంగా కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. తవ వెంకట సుప్రభా